136% of 250. 136% of 250. X percentage of 550. X percentage of 550 equivalent to 670. Equivalent to 670. ఫస్ట్ ఇవ్వంగానే స్టూడెంట్ ఎలా సాల్వ్ చేస్తాడంటే బండగా సార్ మాకు సార్ చెప్పాడు సార్ ఇది 136 ఆఫ్ 250% ప్లస్ ఎక్స్ ఇంటూ 55/10 ఈక్వలెంట్ టు 670. ఎక్స్ 550/100 అంటే 55/10 అర్థమైంది కదా సార్. సో 136 అంటే 55ల 52ల ప్లస్ 5 11ల 5 2ల 11x/2 మీరు ఇలా సాల్వ్ చేస్తారు సార్. మీకు ఫస్ట్ అదే మెథడ్ వస్తుంది, ఎందుకంటే టీచర్ అట్లానే సాల్వ్ చేస్తాడు. ఇట్లాంటి క్లాసులు మీరు వినొద్దు, టైం వేస్ట్. ఇదంతా 340 ప్లస్ 11x/2 ఈక్వలెంట్ టు 670. 11x/2 ఈక్వలెంట్ టు 330. ఎక్స్ వాల్యూ ఎంత? ఇది 60. కాబట్టి ఆన్సర్ ఎంత? 60. చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ వచ్చింది కదా సార్. కానీ మీకు దీనికి ఒక 30 సెకండ్లు అయిందనుకోండి, 30 సెకండ్లు అయిందనుకోండి, ఒక్క క్వశ్చన్కి నువ్వు కొంచెం లాజిక్ అర్థమవుతే దీన్ని నువ్వు 5 సెకండ్లలో లేపేయచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తము ఆన్సర్ ఆప్షన్ నుంచి లేపేయచ్చు. 5 సెకండ్లు మీరు ఇవే తెలుసుకోవాలి సార్. 136% అంటే దీన్ని 1000/4గా రాస్తా. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్లస్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 550 ఈక్వలెంట్ టు 670. ఇంతవరకు క్లియరా సార్? ఇది ఎంత అయింది? 4/34. 4 1s are 4. ఇదేమో 4, ఇదేమో 7. ఇది ఎంత ఉండాలి సార్? రైట్ మోస్ట్ 3 ఉండాలి. 60 పెడితే 6 5s are 30. 330. రైట్ మోస్ట్ ఎంత వచ్చింది? 3. ఆన్సర్ 60. ఫినిష్. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఈజీ మెథడ్, ఫాస్ట్ మెథడ్, బెస్ట్ మెథడ్. కోర్స్ తీసుకోకపోతే ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్. నేను ఆథర్ని కాబట్టి చెప్పట్లేదు సార్, నేను మీకు లెక్క చూసే విధానాన్నే మారుస్తా. మొత్తం ఇండియాలో ఏ టీచర్ కోర్స్ అన్న తీసుకోండి, నంబర్ సిస్టమ్ కోర్సులో ఉన్న నా కాన్సెప్ట్ తోటి వెరిఫై చేసుకోండి. రైట్? 136% ఆఫ్ రైట్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇవన్నీ పనికిమాలిన క్యాలిక్యులేషన్లు చేయొద్దు. 250ని నేను అన్నాను నేను మీకు లాజిక్ చెప్పాను సార్. 25ని 100/4గా రాసుకోవాలి, 50ని 100/2గా రాసుకోవాలి, 125ని 1000/8గా రాసుకోవాలి. రైట్? సో 4 3 12 16 4 4 1 4 ఇక్కడ 4 వచ్చింది. 670. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత సార్? 7. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 7 అంటే 6 × 55. 6 × 55 55. 50 + 5. 50 + 5 × 6 330. రైట్ మోస్ట్ ఎంత? 3. 4 + 3 ఎంత? 7. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు కోర్స్ తీసుకొని 30 సెకండ్లకు 5 సెకండ్లు అంటే ఆల్మోస్ట్ మీకు 1/6 80% టైం తగ్గుతుంది. అంటే మీరు కొంచెం లెక్కగా ఆలోచిస్తే ఒక్కో క్వశ్చన్ని ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే కట్ ఆఫ్కి దగ్గరగా రావచ్చు. ఒక 0.3 మార్క్స్ తోటి పోయింది, 1 మార్క్ తోటి పోయింది అనే వాళ్ళు ఎందుకు పోయిందో మీరే ఆలోచించుకోండి. అందరికీ లాజిక్ క్లియరా సార్? Everybody kindly reply if the logic is clear. Any doubts are there? Right? I hope it is clear. దయచేసి అందరూ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ANC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రైట్ కింద ఎడ్యుకేషన్ స్కై మీడియా అని ఉంటుంది. దయచేసి పాత యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు. బై ఎడ్యుకేషన్ స్కై మీడియా అని ఉంటుంది. ప్యూర్ సబ్జెక్ట్ బేస్డ్ క్లాసెస్ సార్, ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్ క్లాసెస్. కాన్సెప్ట్ పరంగా
ప్రాబబ్లీ యూ విల్ బి ఎట్ ఏ హైయెస్ట్ లెవెల్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది స్టూడెంట్స్ రైట్ నా కోర్సెస్ తీసుకొని కూడా చాలా చోట్ల ట్యూషన్ సెంటర్లు పెట్టుకున్నారు, అభినందించగలిగిన విషయం. రైట్ కొంతమంది అయితే సార్ నేను మీ కోర్స్ తీసుకున్నాను, నేను టీచర్ని, నా ఇన్స్టిట్యూట్లో నా 500 మంది మీ కోర్స్ తీసుకోవాలి. ఈ 1000 ఎన్రోల్మెంట్స్ నాకు తెలిసి ప్రాబబ్లీ మ్యాక్సిమం 24-48 అవర్స్లో వెళ్తుంది. క్వశ్చన్ మీరు గనక కోర్స్ తీసుకోకుండా ఈ వీడియో చూస్తే మీకు నచ్చినట్టు అవుతాయి, ఇమీడియట్గా తీసుకోండి. రైట్ మీకు ఇదే కాదు, మీకు చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. మీరు ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే దయచేసి ఒక వీడియో సార్ది చూడు అని మాత్రమే చెప్పాలి, ఇంకేమీ చెప్పకూడదు. సార్ నాకు రైట్ స్టూడెంట్లు చదువుకోవడానికి వచ్చారు, చదువు బాగా చెప్తే ఎంత దూరమైనా రైట్ వాళ్ళు కొంటారు. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్. అన్ని ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు, బాటమ్ అప్ అప్రోచ్. ఇది చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి, 55%. ఇది చూడండి సార్, రూట్ కనబడంగానే అనిల్ నాయర్ స్టూడెంట్స్కి మైండ్లో లాజిక్ కనబడాలి. సార్ ఏమన్నాడు, రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. రూట్ ఎక్స్ అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. రూట్ ఎక్స్ అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్లన్నీ మైండ్లో ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ సార్ ఏమన్నాడు, 4 తోటి డివైడ్ అవుతే రిమైండర్ 0 అన్న రావాలి, రిమైండర్ 1 అయినా రావాలి. 754 ఇది కాదు, 754 ఇది కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 8 తోటి ఎండ్ అవ్వదు. అసలు నేను మొత్తం ఈక్వేషన్ కూడా చూస్తలేను, డైరెక్ట్గా నేను పిన్ పాయింట్ నాకు ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ యొక్క నేచరే చూస్తున్నాను, ఎక్స్ యొక్క నేచరే చూస్తున్నాము. రైట్ ఎక్స్ యొక్క నేచరే చూస్తున్నాను. స్క్వేర్ రూట్ అంటే కోదండ సాయి వర్గమూల్యం అంటున్నాడు. సో ఐ ప్రిఫర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ నేను మీ దగ్గర నేర్చుకుంటాను వర్గమూల్యము. థ్యాంక్ యూ సాయి. రైట్ 55% ఆఫ్ 600 వర్గమూల్యము. రూట్ ఎక్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ 8 తోటి ఎండ్ అవ్వదు. 54 4 మూళ్ళ 12 రిమైండర్ ఎంత 2, రిమైండర్ 2 వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి సార్ 584 ఏమైంది, 8 + 4 12, 12 + 5 ఎంత 17 డిజిటల్ సమ్ ఎంత 8. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వర్గం ఉంటే దాని యొక్క డిజిట్ సమ్ ఎంత ఉండాలి, 147 or 9 ఉండాలి. దాని యొక్క డిజిట్ సమ్ ఎంత ఉంటుంది, 147 or 9. ఇది ఎంత అయింది, రైట్ 584 కదా కన్నా. 5 + 8 13, 13 + 4 ఎంత 17 8. అంటే ఈ నాకు చాటభారతం అనే క్వశ్చన్ అవసరం లేకుండా వర్గమూల్యం కాన్సెప్ట్ నాకు తెలిస్తే చాలు. 754 584 28 ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ అంటే 2 సున్నాలు పోయింది, పర్సంటేజ్ అంటే 2 సున్నాలు, పర్సంటేజ్ అంటే 2 సున్నాలు, పర్సంటేజ్ అంటే 2 సున్నాలు. ఇదేమైంది 55 × x ఈక్వలెంట్ 63 × 7 -14 × 6. నాకు క్యాలిక్యులేషన్లే అవసరం లేదు. ఇదేంటి ఈవెన్ నంబర్, ఇదేంటి ఆడ్ నంబర్. 14 × 6 ఏంటి ఈవెన్ నంబర్. ఆడ్ మైనస్ ఈవెన్ ఎంత ఆడ్ నంబర్, ఆడ్ మైనస్ ఈవెన్ ఎంత ఆడ్ నంబర్. నాకు ఎక్స్ ఏం కావాలి, ఆడ్ నంబర్ కావాలి. ఎక్స్ ఏం కావాలి, ఆడ్ నంబర్ కావాలి. అర్థమైందా? నాకెందుకు సార్ క్యాలిక్యులేషన్లు, నేను ఎందుకు నా ఇంకు వేస్ట్ చేసుకుంటా, నా పేపర్లో ఉన్న నంబర్ ఆఫ్ స్టెప్స్ ఎందుకు పెంచుతాను. రైట్ 55 × 6, 6 అనేది ఈవెన్ నంబర్, ఈవెన్ ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్ నంబర్. ఇదేమో ఈవెన్ నంబర్, నాకు ఇది తెలియదు. ఇది ఆడ్ ఇంటూ ఆడ్, ఇదేమో ఆడ్ నంబర్. 14 × 6 ఇదేమో ఈవెన్ నంబర్. ఈవెన్ మైనస్ ఈవెన్ ఎంత ఈవెన్, ఆడ్ మైనస్ ఈవెన్ ఎంత ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ రావాలి 784. నేను ఎందుకు క్యాల్కులేషన్ చేస్తానబ్బా. రైట్ క్వశ్చన్ చూడంగానే 5 ఏది కరెక్టో నేను చెప్తాను, 5 ఏది కరెక్టో నేను చెప్తాను. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అర్థమైంది కదా సార్.